ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ సమ్మర్ స్పెషల్ ఫలూడా అండి. చల్లగా చాలా టేస్టీగా ఈ సమ్మర్కి ట్రై చేసేయండి. ఎక్కువ ప్రాసెస్ అయితే లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోయిద్దండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్లో 1 స్పూన్ దాకా సబ్జా గింజలు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు సబ్జా గింజల్ని సోక్ అవనివ్వండి. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మిల్క్ యాడ్ చేసుకొని ఇలా మధ్యలో బాగా కలుపుకుంటూ బాగా మిల్క్ అనేది మరగనివ్వండి. ఇలా కొంచెం మిల్క్ పొంగు వస్తున్నప్పుడు ఒక 1/2 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అవటం కోసం కొంచెం మధ్యలో బాగా కలుపుకుంటూ కొంచెం మెల్ట్ అయిపోయాక 1 స్పూన్ దాకా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మిల్క్ అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. ఇలా పాలు సగానికి మరిగిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని ఒక హవర్ పాటు ఫ్రిడ్జ్లో చిల్ అవనివ్వండి. తర్వాత జెల్లీస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వేరొక ప్యాన్ తీసుకొని ఒక 2 కప్స్ దాకా వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు ఒక 75 గ్రామ్స్ దాకా జెల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ జెల్లీ పౌడర్ యాడ్ చేశానండి నేను. బాగా ఇలా 2 to 3 మినిట్స్ పాటు బాగా కలుపుతూ మరిగించుకోండి. తర్వాత దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లో ఈ జెల్లీ వాటర్ని వేసేసుకోవాలి. ఎంతోసేపు అయితే పట్టదండి, ఒక 10 మినిట్స్ పాటు దీన్ని ఇలా పక్కన ఉంచేస్తే జెల్లీస్లా ప్రిపేర్ అయిపోతాయండి. చూడండి జెల్లీస్లో ఎంత సాఫ్ట్గానూ వచ్చేసింది కదా. ఇక దీన్ని తీసేసుకొని ఒక హవర్ పాటు ఫ్రిడ్జ్లో కొంచెం చిల్ అవనివ్వండి. తర్వాత సేమియా కుక్ చేసుకోవడానికి వేరొక ప్యాన్లో 1 కప్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు 1 కప్ దాకా సేమియాని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా కుక్ అవనివ్వండి. సేమియా ఎంతో టైం అయితే పట్టదండి, ఒక 2 మినిట్స్లోనే కుక్ అయిపోయింది. చూడండి అప్పుడే కుక్ అయిపోయింది. ఇలా కొంచెం సేమియా మెత్తబడిపోయాక వాటర్ని సపరేట్ చేసేసుకొని ఇలా సేమియాని పక్కన పెట్టేసుకోండి. సేమియా రెడీ అయిపోయింది అండ్ సబ్జాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు జెల్లీస్ చూద్దామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోండి. ఇప్పుడు జెల్లీస్ మొత్తాన్ని స్క్రేప్ చేసేసుకోండి. జెల్లీస్ కూడా రెడీ అయిపోయాయండి. ఇంకా ఫలూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని 3 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని 1 స్పూన్ దాకా రోజ్ సిరప్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా సబ్జాలు వేసుకొని 1 స్పూన్ దాకా సేమియా వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ దాకా జెల్లీస్ని వేసేసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో లేయర్ 1 స్పూన్ సబ్జాలు వేసేసుకోవాలి. తర్వాత 1 స్కూప్ దాకా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోండి, ఎనీ ఫ్లేవర్ అండి. తర్వాత మనం చిల్ చేసుకున్నాం కదా మిల్క్, ఆ మిల్క్ని ఫుల్గా వేసేసుకోవాలి. అంతే అండి. ఇంకా పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని లైట్గా టూటీ ఫ్రూటీ కూడా వేసేసుకొని పైన కొద్దిగా రోజ్ సిరప్ కూడా యాడ్ చేసేసుకోండి. టేస్టీ ఫలూడా రెడీ అయిపోయిందండి. ఈ సమ్మర్కి చల్లగా ట్రై చేసేయండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.